సంగీత ప్రపంచంలో తనదైన గాత్ర శైలితో శ్రవణానందాన్ని పంచే స్వరాలతో క్లాసిక్ నుంచి మోడర్న్ సంగీతం వరకు అన్ని శైలులలో వారిదైన అనుభవాన్ని చాటుకున్నారు. అలాగే అనేక సంగీత కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న ఆ యువ గాయకులు సంగీతాన్నే తన ప్రాణంగా భావిస్తూ ప్రతి పాటలో ఆత్మను ఒదిగించేలా పాడటం ఆయన ప్రత్యేకత. ఆయన ఎవరో కాదండి, మన కళ్యాణ్ వసంత్ గారు. నమస్తే సార్. కొన్ని కొన్ని మూవీస్లో మీరు తీసుకునే అర్థాలనేవి నాకు చాలా బాగా నచ్చాయి. అంటే రీసెంట్‌గా మీరు ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తూ ఇన్‌స్టా రీల్ అనుకుంటా నేను చూసా. సో, అందులో ఏంటంటే 'పుష్ప 2'లో ఉన్న మీనింగ్ మీరు చెప్పారు. సో, యాక్చువల్లీ నేను స్పెసిఫిక్‌గా ఆలోచన అన్నట్టేం లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ ఉంది. అందులో చాలా బొమ్మలున్నాయి వాటెవర్. సో, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి అనిపిస్తూ ఉంటుంది. ఇంకోళ్ళు ఇంకో యాంగిల్‌లో కనిపిస్తుంది. సో, అలాగా నాకు అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూ నేను షేర్ చేసుకున్నా. సో, వాట్ ఐ బిలీవ్ ఇస్ చిన్నప్పటి నుంచి ఏంటి లైఫ్ ఏంటి, వాట్ ఇస్ దిస్ యూనివర్స్, ఇదేంటి లైక్ ఆ థాట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో, అట్లాగా ఐ గ్రాస్ప్ థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ వే. సో, కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ థింగ్. యాక్చువల్లీ మీరు జాబ్ చేశారు, సాఫ్ట్‌వేర్ జాబ్. యా. అసలు ఎలా ఈ జర్నీ ఎలా అసలు ఇటువైపు? ఫస్ట్ నేను అదే జాబ్ చేశాను, కానీ తర్వాత నాకు ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది కూడా ఒకటి ఉందన్నమాట. నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశాను, రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశాను. ఎందుకు ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, బట్ మెయిన్ మ్యూజికే. మా తాతగారు అందరూ వీణ వేయిస్తారు. నేను ఇంట్లోనే ఉంది మ్యూజిక్ అనేది. మ్యూజిక్ అనేది నా డిఫాల్ట్. బట్ ఒక ఫేస్లో నాకు ఎందుకు ఫిల్మ్ మేకింగ్ అనేది నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ దానికి తగ్గట్టు నేచర్ కూడా సపోర్ట్ చేసింది. ఇప్పుడు నా ఒక ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కదా. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ కూడా బాహుబలి టీం నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్ అనమాట కాల్ చేసి, ఇందులో ఒక ఏడీ కింద ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఇంట్రెస్ట్ అని చెప్పి. ఇంట్రెస్ట్ అని చెప్పా. తర్వాత అలాగ దాంట్లో పెద్ద ఫిల్మ్ అనమాట. అసలు ఓపెనింగే ఒక ఎదురుగుండా ప్రభాస్, రాణా అండ్ రాజమౌళి గారు, అనుష్క వీళ్ళందరూ చుట్టుపక్కల ఏంటి సడన్గా ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ అండ్ మేనిఫెస్ట్ అయిపోయింది సడన్గా. తర్వాత పోనీ అట్లీస్ట్ ఓకే ఇది అనుకోకుండా అయింది. తర్వాత మళ్ళీ నేను జాబ్ బ్యాక్ వచ్చా. అది జస్ట్ ఒక టెంపరీ షెడ్యూల్. బట్ స్టిల్ అప్పుడు మళ్ళీ పూరి జగన్ గారిని కలిసాను అనమాట. సార్ ఇలా ఇంట్రెస్ట్ ఉంది నాకు, బట్ ఆల్రెడీ జాబ్ ఉంది నాకు ఇట్లాగే ఎలాగా, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. సో నాకు నా వ్యూస్ కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. మేబీ ఐ కెన్ షేర్ ఇట్ విత్ యూ ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ నా షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో అది చూసి మీకు నచ్చింది అంటే కానీ ఐ వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ యువర్ టీమ్. అండ్ చూసి ఆయన షార్ట్ ఫిల్మ్స్ ఈ లైక్ మై ఐడియాస్, లేకపోతే మన మాట్లాడే విధానం కానీ, లేకపోతే అలాగా థాట్ ప్రాసెస్ కానీ, అలాగా యూ కెన్ జాయిన్ ఇన్ మై టీమ్ అన్నారు. షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి మీవి? షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో అంటే 2 or 3 ఉన్నాయి అంతే. అంటే యాక్ట్ కూడా చేశారా? దానికి యాక్ట్ కూడా చేశాను. యాక్చువల్లీ ఇంకో యాంగిల్ ఏంటంటే, నేను ఒక ఆల్రెడీ 3-4 ఫిల్మ్స్లో ఒక చిన్న రోల్స్ కింద యాక్ట్ కూడా చేశాను. పూరి జగన్నాథ్ గారి మూవీస్లో ఒక 2-3 రోల్స్ కింద చేశాను అనమాట. సో ఇట్స్ నాట్ కావాలని కాదు, బట్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. సో అలాగా ఆయనకి 3 ఫిల్మ్స్ వర్క్ చేశాను అసోసియేట్ డైరెక్టర్ కింద. అండ్ ఒక అవగాహన వచ్చింది మొత్తం అసలు ఏంటి షెడ్యూలింగ్ ఏంటి, యాక్టర్స్కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఇప్పుడు షాయాజీ షిండే గారికి ఇవాళ సీన్ ఏంటి అంటే చెప్పడం, లేకపోతే అలాగా యాక్టర్స్తో కూడా మంచి ఒక ఆ ఎన్వైర్న్మెంట్ అనేది నాకు అలవాటైంది. బట్ ఇది ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది, ఏంటి ఎందుకు అయింది అని తెలియదు కానీ, బట్ ఐ ఫీల్ హ్యాపీ దట్ నేను అనుకున్న ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది ఐ వర్క్ ఇన్ టు ఇట్. బట్ వెన్ టైమ్ కమ్స్, వెన్ స్క్రిప్ట్ అన్ని ఫామ్ అయిన తర్వాత దెన్ ఇట్ విల్ హ్యాపన్ అనుకుంటున్నా. సో అలాగ మ్యూజిక్ అని ఒక స్ట్రీమ్, ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక స్ట్రీమ్, తర్వాత అలా వేరియస్ స్ట్రీమ్స్ అన్నమాట. ఈ స్పిరిచువాలిటీ అని ఒక స్ట్రీమ్ అనుకోవచ్చు. సో ఐఎమ్ జస్ట్ సీయింగ్ హౌ లైఫ్ ఇస్ టేకింగ్ మీ. అంటే ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, ఒక హీరోయిన్ హీరో వాళ్ళ కాన్వర్జేషన్ ఇది, లేకపోతే ఈగో ఇష్యూస్ సంథింగ్. సో నాకేంటంటే బికాస్ ఆఫ్ మై స్పిరిచువల్ థాట్ని ఎలా చూస్తామో, సో హౌ క్యాన్ దాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ దీస్ సబ్జెక్ట్స్ అనేది కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట. దట్స్ అబౌట్. అంటే అంత మంచి జాబ్ మానేస్తే ఇంట్లో ఏం అనడం కానీ అంటారు, డెఫినెట్లీ అన్నారు. బట్ వాళ్ళతో నేను చెప్పాను అనమాట, లైక్ లేదా ఐ వాంట్ టు ట్రై దిస్. పార్ట్నర్ కి కన్విన్స్ చేయడం అనేది చాలా కష్టం. లక్కీలీ లైక్ దట్ వాస్ నాట్ అ బిగ్ ప్రాబ్లం. ఇంట్లో కొంచెం వాళ్ళు అనుకుంటారు ఆబ్వియస్లీ, ఎందుకు ఆ జాబ్ ఉంది కదా ఎందుకు ఇదని చెప్పి. బట్ తర్వాత ఐ యూస్ టు గెట్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు కెరీర్ చేంజ్ అయింది అంతే. ఇప్పుడు నాకు వాళ్ళు విడిగా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, వెడ్డింగ్స్కి పాడుతూ ఉంటాం, లేకపోతే ఈ షోస్ కానీ టీచింగ్ కానీ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఏంటంటే ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఏంటంటే లైక్ యాజ్ వీ హ్యావ్ అ ఫ్యామిలీ అండ్ షోస్ కూడా సర్టెన్గా ఉండవు, కొన్నిసార్లు ఉంటాయి కొన్నిసార్లు ఉండవు. సడన్లీ ఐ వాజ్ థింకింగ్ లైక్ మేబీ ఐ హ్యావ్ అ ఫ్యామిలీ, ఎలాగానే మళ్ళీ సాఫ్ట్వేర్లో వెళ్ళాలా, ఎందుకంటే వెన్ ఉంటే కానీ వీ డోంట్ నో లైక్ హౌ వీ కెన్ లుక్ ఇన్ టు కదా. సో అనుకున్న తర్వాత అనుకోకుండా సడన్లీ కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ రీల్స్ కానీ మా అమ్మాయితో పెట్టింది సడన్గా ఓవర్ నైట్ చాలా
సర్జ్ వచ్చిందనమాట. రాత్రికి లేచి చూస్తుంటే 500 ఫాలోవర్స్ యాడ్ ఉంది. ఏంటి సడన్గా ఇలా వచ్చిందని. తర్వాత మళ్ళీ 500 రోజుకి 1000 ఎవ్రీ అట్లా అలాగా ఎందుకు వస్తుందో తెలియదు. ఎక్కడి నుంచి అసలు ఏంటి సడన్గా ఎలా స్టార్ట్ అయిందని. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది యాడ్ అవుతారు క్లాసెస్కి, కొంతమంది వెళ్తారు మళ్ళీ యాడ్ అవుతారు వేరే కొత్త వాళ్ళు. సో ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అ సాఫ్ట్వేర్ జాబే. సో దట్ ఈస్ హౌ ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఐ డోంట్ సే ఐ డిజైన్డ్ ఇట్ హ్యాపెండ్. మీ పాప కూడా పాడుతూ ఉంటారు, ఎందుకంటే మీ పాపను కూడా కూర్చోబెట్టుకొని మీరు చాలా చాలా పాడుతూ ఉంటారు మీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. నేర్చుకుని వింటూ పాఠాలు చెప్తుంటా కాబట్టి విని ఏదో పాడుతుంది అట్లాగా. మీరు పాడుతా తీయగలో కూడా పాడి అసలు మీ స్టార్టింగ్ కెరియర్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఫైనల్కి వెళ్ళే ముందు ఒక దగ్గర ఒక ఫేజ్ లో ఆగిపోయారు. సో అప్పుడు మీకు బాలసుబ్రహ్మణ్యం గారు ప్రామిస్ చేశారంట, వేరే స్టేజ్ మీదకి తీసుకెళ్లి నేను పాడిస్తా అని చెప్పేసి. గెస్ట్ సింగర్ కింద పాడా. సెమీఫైనల్స్ దాకా వచ్చా చిన్న పిల్లనప్పుడు 8 years 9 years. అంటే ఏంటి ఎందుకు అట్లా అతను నేను ప్రామిస్ చేశా అని చెప్పారు ఆ వీడియోలో. నేను ప్రామిస్ చేశా ఏం లేదు, ఎవ్రీ ఎపిసోడ్ లో గెస్ట్ సింగర్ ఉంటాడు అనమాట పాడుతా తీగలో. సో అప్పుడు నాకు 8 years. సో వేరే కంపిటేటర్ కూడా 16 years సంథింగ్ ఎక్కువ ఉంది. బట్ జెన్యున్ గా చెప్పాలంటే ఏంటంటే ఆబ్వియస్లీ ఆ 16 years అతనే బాగా పాడతాడు అన్నట్టే కదా, లైక్ యూనో. బట్ నా ఏజ్కి నా ఇదికి హీ ఫెల్ట్ చాలా బాగా పాడుతున్నాడు. సో ఏం చేయాలి అంతేనా, లేకపోతే మీరు ఏడ్చారా ఏడడం వల్ల? అసలు ఏడు పని ఎప్పుడు ఉండదు నాకు, చిన్నప్పటి నుంచి అసలు అలవాట్లేదు. ఎందుకంటే అసలు ఆ థాటే లేదు అసలు. అప్పటి నుంచే అంటే వస్తే వచ్చి లేకపోలేదు అంతే. సో అలా గెస్ట్ రోల్ ఉంటదని చెప్పేసి పాడించారు తీసుకెళ్ళి. అలా ఫైనల్స్ లో పాడా అనమాట. కానీ తర్వాత ఆఫ్టర్ 3-4 years ఆఫ్టర్ నా 3rd class కదా, 4th 5th 6th 7th 4 years తర్వాత I won పాడాలని ఉంది మా టీవీది, సేమ్ ఎస్పీబీ గారితో. సో ఐ వాజ్ ద విన్నర్ ఇన్ దట్. అండ్ దాని తర్వాత సరిగమప అని ఈజీటీవీలో అందులో టాప్ 4లో వచ్చాను. సో అందులో మణిశర్మ గారు చూసి చాలా బాగా పాడుతున్నావు అని చెప్పి నీ ఫస్ట్ సాంగ్ నేను ఇస్తాను అని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు అనమాట. అప్పుడు నాకు విదిన్ ఫ్యూ ఇయర్స్ 2 years తర్వాత ఏక్ నిరంజన్ ప్రభాస్ మూవీలో హీ గేవ్ మీ అ ఛాన్స్ అనమాట. సో అప్పుడు దట్ వాజ్ మై ఫస్ట్ సాంగ్ డెబ్యూ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్. ఏక్ నిరంజన్ మహమ్మారి అనే సాంగ్ ఉంటుంది. మీకు బ్యాండ్ కూడా ఏదో ఉందంట, కపుల్ కోసం ప్రత్యేకించి సాంగ్స్ చేస్తారంట. అంటే వేరే సాంగ్స్ మనం పెట్టుకోవడం ఏంటి, మనమే క్రియేట్ చేద్దాం. సో కొన్ని రిక్వెస్ట్ కొంతమంది ఏదో కపుల్ వచ్చారనమాట. సో వాళ్ళకి ఏంటంటే మాకు ఉన్న సాంగ్స్ లో మేము ఏదో యాక్ట్ చేయడం కాదు, మాకు సెపరేట్ సాంగ్ కావాలన్నారు. సో నేను అది ఆల్రెడీ ఫోటోగ్రఫీ వాళ్ళతో డిస్కస్ చేశాను, ఇలాంటి ఎవరైనా వస్తే నాకు చెప్పండి, ఇది కొత్త కాన్సెప్ట్ చాలా మంది ఎక్కువగా చేయరనుకుంటా, బట్ ఇట్స్ న్యూ థింగ్ అని చెప్తే దెన్ దే కేమ్ అప్ అండ్ ఐ మేడ్ అ సాంగ్ ఫర్ దెమ్. సో నాకేంటంటే ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్, కైండ్ ఆఫ్ లైక్ మ్యూజిక్తో ఏం చేయొచ్చు అని. సో అలా వచ్చిన థాట్ ఏంటంటే గిఫ్టింగ్ అ మెమరీ అనేది కాన్సెప్ట్. చాలా మందికి మనం చాలా గిఫ్ట్స్ ఇస్తాం, ఫోన్ ఇస్తాం, లేకపోతే ఇది ఇస్తాం, చాలా మెటీరియల్ థింగ్స్ ఇస్తాం. కానీ గిఫ్టింగ్ అ మెమరీ సంథింగ్ విచ్ ఇస్ వాళ్ళతో రిమైన్ అయిపోతుంది లైఫ్ అంతా. సో అలాగా గిఫ్ట్ అ సాంగ్, గిఫ్ట్ అ మెమరీ. ఇప్పుడు ఒక ఫాదర్ సన్కి ఇవ్వచ్చు, సన్ ఫాదర్కి ఇవ్వచ్చు, లేకపోతే హస్బెండ్ వైఫ్కి ఇవ్వచ్చు, ఎనీథింగ్. ఇప్పుడు ఎవరికైనా మనకి మెమరీని ఇవ్వడం అనేది, సో దానికోసం అదొక కాన్సెప్ట్ అనమాట. సో వీ గివ్ అ సాంగ్ టు ద కపుల్ అనమాట, వీ గివ్ అ మెమరబుల్ థింగ్. సో ఇలాగా ప్రస్తుతం అంత యాక్టివ్గా చేయట్లేదు, కానీ వచ్చినంత వరకు లైక్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అంతే. యా, అంటే లైక్ లిరిక్స్ కూడా మీరే రాస్తుంటారు? నేను ఎక్కువ రాయను, ఒక టీం ఉందన్నమాట. ఒక టీమ్ లిరిక్స్, కీబోర్డ్, సింగింగ్, స్టూడియో ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ వీ హ్యావ్ టు గివ్ ద అవుట్పుట్. కొంచెం హెక్టిక్ ప్రాసెస్సే. సో అందుకే క్లయింట్స్ కూడా సో ఎక్కువ మందికి మనం చేయలేం, లైక్ సో బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ కూడా ఉంటాయి. సో అలా అనమాట. మీ ప్రాపర్ ఇక్కడేనా? హైదరాబాద్. చిన్నప్పటి నుంచి హైదరాబాదే. ఓకే. సో హైదరాబాదే కాబట్టి ఇక్కడ మీకు అన్ని అలవాటే ఉంటాయి. మీకు ఈ సంగీతం అనేది ఇంట్లో ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఐ మీన్ అంటే మా ఇంట్లో అందరూ సంగీతంలో ఉంటారు అన్నారు, అంటే మెయిన్గా ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? ఇన్స్పైర్ అయ్యారు మా తాతయ్య, వీళ్ళందరూ వీణ వాయిస్తారు, మా అమ్మ వీణ వాయిస్తారు, మా అంకుల్స్, మా పెదనాన్న, సో మా మామయ్య, తర్వాత వీళ్ళందరూ వీణ వాయిస్తారు. సో మా ఫ్యామిలీలో కూడా ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఇప్పుడు నేను వోకల్లో ఏ గ్రేడ్, మా మామయ్య వీణలో టాప్ గ్రేడ్. సో మా ఇంకొక అక్క తను కూడా టాప్ గ్రేడ్ ఇన్ గో టు వీణ. అండ్ మా అమ్మ బీ హై గ్రేడ్ ఆర్టిస్ట్. సో అందరూ వీఆర్ లైక్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అనమాట. వీణ? నేను వీణ వాయిస్తా. అయితే ఫైనల్ గా మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటతో ముగిద్దాం. డెఫినెట్లీ. అన్నమాచారి కీర్తన, రేవగుప్తి రాగం, నేనూరు కృష్ణమూర్తి గారు కంపోజ్ చేసినది. పురుషోత్తముడవీవు పురుషాధముడనేను ధరలోన నాయందు
మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను అనంతాపరాధముల అటునే మోసేసేది అనంతమైన దయ అది నీది నిను నెరుగకుండేటి నీచ గుణము నాది నను నెడయకుండేటి గుణము నీది పురుషోత్తముడవేవు పురుషాధముడ నేను నిరమంతయు నాది నేరుపంతయు నీది సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు నేరమంతయు నాది నేరుపంతయు నీది సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు ఈ రీతి వెంకటేశ ఈ రీతి వెంకటేశ ఇటే నన్ను ఏలితివి ధారుణిలో నిండేను ప్రతాపము నీది ఈ రీతి వెంకటేశ ఇటే నన్ను ఏలితివి ధారుణిలో నిండేను ప్రతాపము నీది పురుషోత్తముడవేవు పురుషాధముడ నేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను. చాలా బాగుంది. ఈరోజు అయితే మమ్మల్ని మా ప్రేక్షకులను కూడా మంత్రముగ్ధులు చేసి కూర్చోబెట్టారు మీరు ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.